ఎదురు చూపులా అవును జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా అవును అతడు రాడుగా వస్తున్నాడుగా ఆహాహా. బావా బావా మరదళ్ళు మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? బావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పెరిగితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం. శుభం బొట్లు ఏరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. ఆహాహా. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ధమాలో ఘనేలు. ఏమీ కాదు, ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఇంద్రుడు అహల్య కోసం. ధమాలో విశ్వామిత్రుడు మేరక కోసం. ధిమేలో మనవాడు మరదళ్ళ కోసం. ఢమ ఢమ ఢమాలో తండ్రికిచ్చిన మాట. ఢిమి ఢిమేలో. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. ధిమేలో. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. కట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏమిటి ఆపసోపాలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అమ్మవు నీవు.
ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. అలా వెనక నడుస్తున్నావేంటి బావా? రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా, ఆ దారిలో పడ్డాడు. ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఒయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసుడు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నా. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమే ఉంటే, అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి, స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి, వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టు.